రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు మంజు. మాది అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గం మండలం. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునేది ఏమంటే 14, 35, 14 ఎన్పికే వల్ల మన పంటలో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. అయితే మరి విషయానికి వస్తే 14, 35, 14 మన టమోటో పంటలో విత్తుకోవడం వల్ల, అంటే ఇది ఎలాంటి టైంలో విత్తుకోవాలంటే 25 నుంచి 30 రోజుల టమోటా చెట్టులో దీన్ని చెట్టుకి కొంచెం చెట్టుకి మధ్యన దీన్ని ఇత్తుకొని దాన్ని మళ్ళీ కప్పేయాలి. ఎలా అంటే మనం ఒకవేళ గుంత తీసైనా చిన్నగా తోడి అయినా కప్పేయచ్చు. లేదు అంటే 30 రోజుల వ్యవధిలో మనం ఇది మందును ఇత్తిన తర్వాత దీనికి ఏదంటే రీబెడ్డింగ్ చేయడం వల్ల మనకి గడ్డి అనేది చచ్చిపోతుంది. ఆ మందు అనేది పూడుకుపోవడం వల్ల ఆ మందు పవర్ అనేది బాగైతే మన పొలంపై చూపిస్తుంది, మన టమోటా మొక్కలపై. దీనిని మన పెట్టుకున్న ఒక 5 నుంచి 6 రోజుల లోపల రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఆకు మంచి షైనింగ్తో వస్తుంది. ఆకు అనేది పూత ఎక్కడా కూడా రాలదు. అధిక పూత అనేది రావడానికి, ఆ పూత బాగా సెట్ అయ్యి కాయగా మారడానికి బాగా ఉపయోగపడుతుంది. చెట్టు రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఎటువంటి తెగుల నుంచైనా, ఇప్పుడు మనకి మచ్చ తెగులు అవ్వచ్చు, పురుగు తెగులు, తెగులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి తెగుళ్లకు తట్టుకునే రోగ నిరోధక శక్తిని చెట్టుకు ఇచ్చి చెట్టును బలంగా ఉంచడానికి అధికంగా ప్రోత్సహిస్తుంది. ఈ 14, 35, 14 వాడడం వల్ల కాయ నాణ్యత, పూత గ్రోత్ రావడం, అధిక పూతలు రావడం, అది కాయ సెట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ టమోటా పంటల్లో గనక ఏమైనా తెగులు కానీ ఏదైనా రోగం ఉన్నట్లయితే మా వీడియోలో కామెంట్ చేయండి. మేము దానికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాము.